ట్రంప్ విధానాల కారణంగా అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 40% మంది స్వదేశానికి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు స్వదేశానికి వస్తే ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోదు అని అంటారా? ఒకవేళ వాళ్ళు వస్తే ఇక్కడికి మరి భారత్ వాళ్లకు ఉద్యోగాలు ఏ స్థాయిలో కల్పించే అవకాశం ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? ఉద్యోగాలు మనం భారత ప్రభుత్వం వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడ టేకా తీసుకోలేదు. మా భారతదేశానికి చెప్పి వాళ్ళేమో ఆ దేశానికి వెళ్ళలేదు. వాళ్ళ లాభాల కోసం, వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు వెళ్ళారు. భారతదేశంలో వెళ్ళమని చెప్పిందా వాళ్ళకి ఏం చెప్పలేదు కదా. వాళ్ళు తిరిగి భారతదేశంగా వస్తారని మనం ఏం గ్యారంటీగా ఎలా చెప్తున్నాం మనం? అమెరికా వాళ్ళకి ఇబ్బంది అయితే వస్తే కెనడాకి వెళ్ళొచ్చు, జర్మనీకి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు. భారతదేశంగా వస్తారని ఏం గ్యారంటీగా చెప్పలేము. వచ్చినా వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఇక్కడ దుకాణం తీసుకొని కూర్చోలేదు భారతదేశం. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చూసుకోవాలి, ఎవరి పొందాలో వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ మనం వాళ్ళు వెసులుబాటు కలిగిస్తున్నాం. వాళ్ళకి చాలా మనం లా మన చట్టాలన్నీ సవరించుకున్నాం. మనం చాలా మన లీగల్ ప్రాసెస్ తగ్గించుకున్నాము. మన పాలసీలు, రూల్స్ అన్ని మనం చాలా సరళీకృతం చేసుకున్నాము. వాటికి కూడా వచ్చేదైనా పెట్టుబడి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఆహ్వానిస్తామని తప్పకుండా. ఇక్కడ వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టి వాళ్ళు స్వయాన ఇంకేదైనా స్టార్ట్ చేయదలుచుకుంటే తప్పకుండా చేయొచ్చు. వాళ్ళు మాతృభూమి కాబట్టి ఎప్పుడైనా వచ్చి ఏమైనా చేయొచ్చు. భారత ప్రభుత్వం ఏం టీకా తీసుకోలేదు. మీ డొనాల్డ్ ట్రంప్ ఏదో పంపిస్తున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చినందుకు మీకు అందరికీ మేము దుకాణం తెరిచి పెడతాం అనేది ఎక్కడ భారతదేశంలో లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏదో కష్టపోయారు కాబట్టి అది ప్రభుత్వం మీద భారం అనేది చాలా 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 తప్పు విశ్లేషణ. వస్తున్న వాళ్ళు ఆ ఫస్ట్ మన దేశంకి వస్తారు లేదా అనేది పెద్ద ప్రశ్న. వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. మోదీ గారు మొన్ననే 15 ఆగస్టు రోజు ఆయన ఇచ్చిన స్పీచ్ లో చాలా తక్కువే చెప్పారు. మనకు వాట్సాప్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటికి ప్రత్యామ్నాయాలు మన దేశంలో తీసుకున్నామని చెప్తున్నాం. ఇంతవరకు ఆ దేశంలో ఆ కంపెనీలకు వీళ్ళు కూలీలు చేశారు, కూలీగా పనిచేశారు. సత్యనారాయణ, సుందర్ పిచాయ్ ఎవరు? టెక్నాలజీ కూలీలు అంతే. అక్కడ ఉద్యోగులు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు అక్కడ తెలుసుకుని మీరు అక్కడ అర్థమైనటువంటి అనుభవంతో భారతదేశానికి వచ్చి ఇక్కడ ఏమైనా కొత్తగా స్టార్ట్ చేసి వీటికి తీసుకురాగలిగితే అది దేశానికి లాభం, మీకు లాభం, ప్రపంచానికి కూడా లాభం. కాబట్టి ఆపర్చునిటీ మీకు ఎప్పుడో ఉంది. భారతదేశంకి వచ్చి ఏమైనా చేయొచ్చు. లేదు మాకు ఉద్యోగాలే కావాలనుకుంటే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ఎకో సిస్టమ్ ఆధారంగానే మీరు పని చేయగలరు. కాబట్టి సపరేట్ గా భారత ప్రభుత్వం ఏం చేస్తుందో అనుకోకూడదు. భారత ప్రభుత్వం బాధ్యత ఏంటంటే పాలసీలు క్రియేట్ చేయడం. ఇక్కడ ఒక చాలా సులువుగా వాటి వ్యాపారం పెట్టుకోవడానికి కావాల్సినటువంటి వెసులుబాటు కలిగించడమే మన పని. దాని తర్వాత మీరేం చేస్తారని మీ చేతిలో ఉంటుంది. మీరు రిస్క్ అపటైట్ ఉంటుంది. మీరు అక్కడ జీవితానికి అలవాటు పడిన వాళ్ళు భారతదేశంలో వచ్చి ఈ ఎండకి, ఈ క్రౌడ్స్ కి, ఈ జనాలకి మేము తట్టుకోలేము అనుకుంటే కదా మీ ప్రాబ్లం. అది నిర్ణయం మీ చేతిలో ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ భారతదేశం తప్పకుండా ఇది మీ మాతృభూమి కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. మీరు ఇక్కడ సెటిల్ అవ్వచ్చు, ఇక్కడ మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఇక్కడ మీకు దొరికిన ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదా ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ సంపాదించుకుంటే కనుక ఆ సంపాదన ఇక్కడ పెట్టుకొని మీరు హాయిగా ఇక్కడ దేశ సేవలో జీవించవచ్చు. ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి. కానీ మీకేదో అదే పనిగా ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకోవడం చాలా తప్పది. అది ఎక్స్పెక్టేషన్ అనేది రాంగ్. ఓకే, ఇప్పుడు అమెరికా అడ్డుకున్న తేజస్ సిద్ధమైంది. భారత వైమానిక దళం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు సిద్ధమైన పరిస్థితి. ఇప్పుడు ఈ తరగతికి చెందిన 2 జెట్లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందజేయనున్న రక్షణ శాఖ కార్యదర్శి పీకే తెలిపారు. ఏంటి సార్, ముఖ్యంగా ఈ 2 జెట్లు కావాలని చాలా దేశాలు అడుగుతున్నాయి. వీటి ప్రత్యేకత అంతలా ఉందా అంటే ఏం చెప్తారు సార్? మనకు తేజస్ అన్నది ఏ యుద్ధ విమానమైనా ఇంజన్ ఆధారంగా మిగతావన్నీ తయారవుతాయి. ఇంజన్ ఆధారంగా దాని యొక్క డిజైనింగ్ అంతా జరుగుతుంది. మన తేజస్ విమానానికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి జనరల్ ఎలక్ట్రిక్ GE నుంచి ఒక ఇంజన్ F404 అన్నట్టు ఇంజన్ ఆధారంగా డిజైన్ చేసుకున్నాం. కాబట్టి మనకు ఆప్షన్ లేదు. అమెరికా నుంచే మనం GE కొనుక్కోవాలి, GE ఇంజన్ కొనుక్కోవాలి. 2.5 సంవత్సరాలు డిలే చేశారు. క్రమేపీ మన మార్చిలో 1 ఇంజన్ ఇచ్చారు. ఇంతవరకు 3 ఇంజన్లు ఇచ్చారు. మనం ఇప్పటి నుంచి నెలకి 2 ఇంజన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళని ఇవ్వద్దు అని చెప్పి జనరల్ ఎలక్ట్రిక్ మీద ఒత్తిడి తీసుకొస్తే వాయుసేన పరిస్థితి ఏంటి? ఈ రోజు వాయుసేనకి 29 స్క్వాడ్రన్లు మాత్రమే 20 మాత్రమే ఉన్నాయి. 42 స్క్వాడ్రన్లు మనకు అప్రూవ్ అయినా 29 అనుకున్నాయి, మిగతా లేవు మన దగ్గర. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి మళ్ళీ మనం ఇంకా హింసించడానికి డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ ఏమైనా చేస్తే కనుక ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడున్నటువంటి తేజస్ మోడల్ మాత్రం మనకు ఆప్షన్ లేదు. మనకు ఫ్రాన్స్ నుంచో లేదా మనకు జపాన్ నుంచో, యూకే నుంచో, లేదా మనకు రష్యా నుంచో ఇంజన్ తెచ్చుకున్నామంటే ఆ ఇంజన్ దీంట్లో పట్టదు. మళ్ళీ ఆ ఇంజన్ ఆధారంగా మళ్ళీ ఫుల్ గా డిజైన్ చేయాలి. దానికి 4-5 ఏళ్ళు పట్టొచ్చు.
కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తేజస్ MK1A సంబంధించి మాత్రం మనకు ఆప్షన్ లేదు, అమెరికా ఇంజన్ మీద ఆధారపడి ఉండాలి. ఈ నెల సెప్టెంబర్ లో ఇంకొక 113 ఇంజన్లకి ఆర్డర్ ఇవ్వబోతున్నాం అదే జనరల్ ఎలక్ట్రిక్. కాబట్టి చూద్దాం మరి అమెరికా నమ్మదగినటువంటి దేశంగా ఉంటుందా లేదా నమ్మక ద్రోహం చేస్తుందా మనం చూడాలి. రాబోయే రోజుల్లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు దాని ఆధారంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలి. అగైన్ మళ్ళీ మోదీ గారు 15 ఆగస్టు ఇచ్చిన స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, మన దేశంలో తయారైన యుద్ధ విమానాలు మనకు తయారవ్వాలి అని చెప్పారు ఆయన. అంటే దాంట్లో ఇంజిన్ కూడా మనమే తయారు చేయాలి. కావేరి అని చెప్పి ఒక ప్రాజెక్ట్ నడిచింది, అది ఒక బేసిక్ ఇంజిన్ మాత్రమే వచ్చింది మనకు. రమారమే 70 కిలోన్యూటన్ థ్రస్ట్ ఉన్నటువంటిది మాత్రమే మనం తయారు చేసుకోగలిగాం. మనకు తేజస్ మీద పెట్టాలంటే రమారమే 90 కిలోన్యూటన్ థ్రస్ట్ ఉన్నది కావాలి. ప్లస్ దాని తర్వాత ఆఫ్టర్ బర్నర్ అంటారు. ఫస్ట్ ఒక ఇంజిన్ ఒకటి ఉంటుంది, దానికి ఆఫ్టర్ బర్నర్ ఒకటి ఆప్షన్ ఉంటుంది. ఆఫ్టర్ బర్నర్ మన దగ్గర అన్ఫార్చునేట్ గా ఇంకా మనకు ఆ టెక్నాలజీ మన దగ్గర రాలేదు. కాబట్టి అది వచ్చిన తర్వాత మనకు అది ఒక స్థాయికి మనం కనుక సక్సెస్ఫుల్ గా చూపించగలిగామంటే దాని తర్వాత ఎస్ మనం మన దేశంలో తయారైంది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మన స్థితిలో లేదు. కానీ మోదీ గారు ఆల్రెడీ నిర్ణయించారు కాబట్టి ఇప్పటి నుంచి చాలా సీరియస్ గా పనిచేసామంటే బహుశా 5 నుంచి 7 సంవత్సరాల లోపు కంప్లీట్ గా భారత టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ మనం తయారు చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. AMCA అంటాం, అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. అది ఈ తేజస్ ప్రాజెక్ట్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్. దాంట్లో మనం పెట్టబోతున్నాము. ఇందులో మనకు సఫ్రాన్, మన దగ్గర అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఫ్రాన్స్ కి సంబంధించిన సఫ్రాన్ అన్న కంపెనీ మనతోటి జాయింట్ గా డెవలప్ చేద్దామని చెప్పి ఒప్పుకున్నారు. ఆ జాయింట్ డెవలప్మెంట్ లో వచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్స్ ఏవైతే ఉంటాయో మీరే ఉంచుకోండి చెప్పారు. ఆ కంపెనీలో వాళ్ళకి భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఆ లాభాలు మాత్రమే తీసుకుంటారు, కానీ అది మన దేశంలో ఉన్న టెక్నాలజీగా ఉండిపోతుంది. దానికి ఒప్పుకున్నారు. అది 120 కిలో న్యూటన్ల థ్రస్ట్ ఉన్నటువంటి ఇంజిన్ మనం తయారు చేయబోతున్నాం. కాబట్టి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జపాన్, మన మోదీ గారు వెళ్ళినప్పుడు జపాన్ ఆఫర్ ఇచ్చింది మనకి ఇంజిన్. అలాగే రోల్స్ రాయ్స్ యూకే మన వాళ్ళతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనకు ఆఫర్ ఇచ్చారు. రష్యా మనకు చాలా కాలంగా ఆఫర్ ఇస్తాం. కాబట్టి భారత ప్రభుత్వం ఇవన్నీ నిర్ణయిస్తుంది, రాబోయే రోజుల్లో ఎలా వెళ్ళాలని నిర్ణయిస్తుంది. కానీ తేజస్ మాత్రం వదిలిపెట్టము. అందుకనే 150 తేజస్ ఆర్డర్ ఈరోజు మన ఎయిర్ ఫోర్స్ ఇచ్చింది. అన్ఫార్చునేట్ చాలా డిలే అయిపోయింది, చాలా స్లోగా వస్తున్నాయి. బహుశా ఈ సంవత్సరానికి కనీసం అంటే ఒక 12 ఇంజిన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే వచ్చే మార్చ్ ఏప్రిల్ అంతా కనీసం ఒక స్క్వాడ్రన్ తయారవుతుంది. ఒక స్క్వాడ్రన్ తయారైన అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం మాత్రం మన దేశీయమైనటువంటి తేజస్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఈ కష్టాల్ని అమెరికా మన మీద ఇంపోజ్ చేస్తున్న కష్టాల్ని క్రమేపీ దానికి ప్రత్యామ్నాయం తీసుకునే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా ట్రంప్ విధిస్తూ బెంబేలేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో పిఎం నరేంద్ర మోదీ పైనే అందరి దృష్టి. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అదే విధంగా తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి, భారత్ వద్ద ఉన్న ఆయుధాలు ఏంటి అసలు అంటే ఏం చెప్తారు సార్? చాలా ఉన్నాయి మనకు ఆప్షన్స్, కానీ అన్ఫార్చునేట్ అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి కక్ష తోటి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నాడు. నేనే భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని ఆపాను అని ఆయన చెప్పిన దాన్ని మనం తిరస్కరించడం తోటి ఆయన చాలా దెబ్బతిన్నాడు. చాలా అవమానం ఫీల్ అయ్యి ఒక ప్రతీకార జ్వాలతో ఉన్నాడు. మోదీ గారిని ఎలాగైనా అణచాలి అన్న దృష్ట్యా అప్పుడు నిర్ణయించినటువంటి ఈ అదనపు 25% సుంకాలు అప్పుడు నిర్ణయించాడు. అంతమంది జరగలేదు. ఏప్రిల్ 2వ తారీఖున జారీ చేసినటువంటి లిస్ట్ లో మనకి 25% మన మీద మోపబడింది. ఈ అదనపు 25% అప్పుడు మనం కంప్లీట్ గా డొనాల్డ్ ట్రంప్ చెప్పింది తప్పు అని మనం ఎప్పుడైతే చెప్పామో అప్పుడు మన మీద కక్ష భూని ఆయన చేస్తున్నాడు. కాబట్టి తగ్గాల్సింది ఆయన, తగ్గవలసింది మనం కాదు. మోదీ గారు ఇటువంటి వాటిలో చాలా గట్ట. ఆల్రెడీ 11 సంవత్సరాలు ఆయన ఆయన ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పుడున్నటువంటి దేశాధినేతలు అందరిలోకి కూడాను అంటే షీ జిన్పింగ్ మినహాయిస్తే, డొనాల్డ్ ట్రంప్ మినహాయిస్తే, మన వ్లాడిమిర్ పుటిన్ మినహాయిస్తే డెమోక్రాటిక్ ఎలక్ట్ అయినటువంటి నేతృత్వంలో అందరికంటే ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ. కాబట్టి ఆయనకి ఇటువంటి వాళ్ళని చాలా మంది చూశారు. ఇటువంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. పాకిస్తాన్ ని 10 సంవత్సరాల్లో కంప్లీట్ గా దివాళా తీయించగలిగారు. ఆయనతో మాట్లాడలేదు. ఆయన ఉన్న 11 సంవత్సరాలు పాకిస్తాన్ తో మాట్లాడలేదు. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటో చూసాము. అలాగే మనం టర్కీని అలాగే ఎండగడుతున్నాం. వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళు ఎలా డీల్ చేయాలో తెలుసు. కెనడాతో మనం డీల్ చేశాం. కెనడా జస్టిన్ ట్రూడోకి ఎటువంటి మనం స్థానం చూపించామని చూసాము. కంప్లీట్ గా మన ఎంబసీ అక్కడి నుంచి మన హైకమిషన్ విత్డ్రా చేసుకున్నాము. ప్లస్ అక్కడ పిల్లలు అక్కడ వెళ్ళడం మానేశారు. వాళ్ళ మీద చాలా ఆంక్షలు విధించాం. మొత్తం స్టాఫ్ ఎక్కడ జరుపుకోమన్నాం.
వాళ్ళు మనం చేయగలిగినందుకు చేసాం. ఈ రోజు కెనడా మళ్ళీ మన మీద మనతో మైత్రి పెట్టుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మనం మనకు హై కమిషన్ పంపిస్తున్నాం, వాళ్ళు హై కమిషన్ పంపిస్తున్నారు. ఇద్దరు వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళే అమెరికా తోటి. కాబట్టి వాళ్ళు కూడా మనతోటి వాణిజ్యం చేయడానికి సిద్ధపడుతున్నారు. ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఆప్షన్ అనేది మన డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఉన్నది. అది ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి. మోదీ గారికి మాత్రం వీళ్ళని ఎలా డీల్ చేయాలో, వీళ్ళకి ఎలా మేనేజ్ చేయాలన్న విషయం ఆయన చాలా తెలుసు. కాబట్టి ఆయన మేనేజ్ చేయగలరు, ఆచితూచి వ్యవహరిస్తారు. కాబట్టి ఆయనతో మైత్రి పెట్టుకున్నప్పుడు, ఆయనతో బాగా ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఆయనను కానీ దేశాన్ని కానీ కించపరిచే దిశగా ప్రయత్నిస్తే వాళ్ళకి ఎటువంటి గుణపాఠాలు చెప్పాలో ఆయనకు స్పష్టంగా తెలుసు.